తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం అండి. శివరాత్రి అనగానే మనందరికీ ఖచ్చితంగా జాగరణ చేయాలి. ఆ సమయంలో శివయ్యకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. కీర్తనలు, భజనలు చేసుకోవటం, పాటలు పాడటం, మరీ ముఖ్యంగా అభిషేకాలు చేయటం, యజ్ఞాలు చేయటం, ఇలా ఒక గొప్ప అవకాశం ఉండబోతోందండి. సుమారుగా హైదరాబాద్ దగ్గరలోనే తేజోమయి అమ్మవారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరుగుతోంది. శివ సహస్రనామావళి మహాయజ్ఞం అన్నమాట. ఎవరెవరు పాల్గొనవచ్చు, అలాగే ఎలా పాల్గొనాలి, వీటికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఆ రోజు జరిగే కార్యక్రమాలు ఏంటి? ఎందుకంటే 15వ తారీఖు ఆదివారం జాగరణ చేసిన తర్వాత 16వ తారీఖు వరకు కూడా మొత్తం ఈ 24 గంటల పాటు ఎంతో విశేషంగా జరగబోతుంది కార్యక్రమం. ఎక్కడ చేస్తున్నారు, ఎవరెవరు పాల్గొనవచ్చు, ఎలా పాల్గొనాలి, జరిగేటువంటి కార్యక్రమ వివరాలు ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు తేజోమయి అమ్మ, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మీతో మాట్లాడడం. మీ దర్శనమే నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కొన్ని వీడియోస్లో చూసున్నాను మీ అనుభవాలు, అలాగే మీ గతం, ప్రస్తుతం, అలాగే ఇంతమంది భక్తులు, ఇంతమంది అమ్మ అమ్మ అంటూ మీతో మాట్లాడడం. తేజోమయి అమ్మ అనగానే భలే సంతోషం అనిపిస్తుంది. మీరు అలా నవ్వుతూ పలకరించడం కానీ ఇది చాలా ఆనందం అమ్మ. మరొకసారి మీరు అంత దూరం నుంచి, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీ గురించి ముందుగా ప్రేక్షకులకు క్లుప్తంగా తెలియచేస్తారా? అమ్మ ముందర థ్యాంక్ యూ అమ్మ. నన్ను ఇంత బిజీ స్కెడ్యూల్లో, ఇంత షార్ట్ నోటీస్లో ఇలా మీరు వచ్చి మాట్లాడించడం అంటే నిజంగా మా స్వామివారి అమ్మవారి దయ్యానే అనుకుంటాను. వారు చేసిందే ఈ ప్లాన్ అంతే. ఇంత బిజీ, ఇప్పుడు చూసినా ఇంత బిజీ మీరు బ్యాక్ టు బ్యాక్. థ్యాంక్ యూ అమ్మ. మీ యజమాన్యానికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పండి. నేను ఫస్ట్ 22 years బ్యాక్ ఒక ఇంజనీర్గా ఉన్నానండి. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేదాన్ని. తర్వాత అందరికీ వస్తాయి కదండి సాధక బాధకాలు. అలా నాకు వచ్చినప్పుడు నేను కొంచెం డిప్రెస్డ్గా అలా ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా అందరికీ అలానే ఉంటుందేమోలే అనుకొని నాకేనేమో ఉండేది ఇలా ప్రాబ్లమ్స్. అందరూ ఎలాంటి సమస్యలు వచ్చేవి మీకు? ఇట్లా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, ఆఫీస్లో ప్రెషర్స్, కార్పొరేట్లో పాలిటిక్స్, ఇట్లా అట్లా అట్లా ఉండేవి. అంటే నేను తీసుకోవడానికి అయ్యేది కాదు. నేనేమో చాలా ఆనెస్ట్గా ఉంటే వాళ్ళు ఇలా అలా కొంచెం అలా ఉంటే నేను తీసుకోవడానికి అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను అనుకున్నా ఇది నా ప్రాబ్లమే అని. కానీ మేమంతా ఉమెన్ అంతా లంచ్ తినేటప్పుడు అంతా అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అలానే చెప్పుకునేవాళ్ళు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది నా సమస్య కాదు అనేసి. ఇంకది ఒక క్షణము అలా అలా డిటోరియేట్ అవుతూ మా బాబు పుట్టాడు. ఇంకా నేను అనిలా పట్టుకొని నేను ఏడుస్తున్నాను, వాడు ఏడుస్తున్నాడు. వాడు 9 months అయ్యి వాడే ఏడుస్తున్నాడు, నేనే 6 months ఏమో మహా అయితే. నేనేమో హెల్ప్లెస్నెస్తో ఏడుస్తున్నా. అప్పుడు నాకు ఎందుకో ఒకలాగా థాట్ వచ్చింది దట్ ఇప్పుడు నేను ఇలా ఏడుస్తున్నాను, వాడు ఏడుస్తున్నాడు. సెపరేట్ నాకు వీడు పెద్ద అయ్యాడు అంటే ఒక వీక్ మమ్మీని చూస్తాడు. సో ఫర్ హిమ్ ఐ షుడ్ నాట్ బీ లైక్ దిస్. ఐ షుడ్ డెఫినెట్లీ బికమ్ ఏ స్ట్రాంగ్ మమ్మీ ఫర్ హిమ్ అని చెప్పి అప్పుడు నేను సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేశానండి. చేసినప్పుడు ఐ కుడ్ ఓవర్కమ్ ఏ లాట్. అప్పుడు నాకు అనిపించింది ఐఎమ్ ఎన్ ఇంజనీర్, బట్ వై యామ్ ఐ సో ఇన్ టు ది సైకలాజికల్ స్పేసెస్. సో పెర్హాప్స్ అండ్ అందులో ఒక చిన్న విషయం ఏంటంటే ఐ యూస్ టు, అంటే ఇంట్లో కష్టము లేదు బయట కష్టం ఉంది అని వర్క్ మీద చూపించేసి మొత్తం అవార్డులు తెచ్చుకునేదాన్ని. సో గో గెటర్ యాటిట్యూడ్ అనమాట. నాకు అక్కడ క్వార్టర్లో అవార్డు రాలేదు అంటే ఐ యూస్ టు ఫీల్ ఏదో నేనేదో మిస్ అన్నట్టు మళ్ళీ ఇంకా కష్టపడి తెచ్చుకోవడం అట్లా ఉండేదన్నమాట. బట్ మై హస్బెండ్ అండ్ ఆల్ ఈజ్ వెరీ లవింగ్ అండ్ ఫ్యామిలీ వైజ్ ఇట్స్ వెరీ లవింగ్ ఫ్యామిలీ. బట్ నాకు అది అడ్జస్ట్ కావడం అనేది నాకు పుట్టి పెరిగిందంతా నెల్లూరులో అండి. సో బెంగళూరులో నేను పెళ్లి చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అక్కడే వర్క్, అక్కడే అంత జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు కూడా మా మమ్మీ, మా డాడీ, మా మదర్ ఇన్ లో అందరు కలిసే ఉంటాం. మనం హ్యాపీగా ఫ్రెండ్లీగా లేకపోతే మనం ఏం చెప్పిస్తాం ప్రేమతత్వం బయట వాళ్ళకి అని. అలా అంటే యాక్షన్లో చూపించాలి కదా. అంటే మీ గురించి తెలిసినప్పుడే మీరు ఒక ఇంజనీర్, ఒక సైకాలజిస్ట్, కంపెనీకి CEO, తర్వాత హీలర్గా ఉన్నారు, అండ్ ఇప్పుడు ఒక గురువు. అంటే ఈ జర్నీ ఎంత ఖచ్చితంగా హర్డిల్స్ ఉంటాయి, ఇదైతే నమ్ముతాను నేను. యాజ్ అ విమెన్ ఐ నో. కానీ ఎలా మౌల్డ్ చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్క పాత్రని? అంటే ఎలా అంటే అండి, లాంగ్ స్టోరీ షార్ట్గా చెప్పాలి అంటే ఐ థాట్ దేర్ మస్ట్ బి సమ్ రీజన్ ఫర్ హ్యూమన్ సఫరింగ్.
కొంతమందికి కొన్ని కష్టాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని కష్టాలు ఉంటాయి. అందరూ నా కష్టమే పెద్ద కష్టం అనుకుంటాం, కానీ అందరికీ కష్టాలు ఉంటున్నాయి. అది ఎట్లా చాలు చేయాలో తెలియట్లేదు. సరే ఇట్లా కాదు, నా ఎక్స్పీరియన్సెస్ నేను చేసిన నేను యూఎస్లో అంతా సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అయ్యాను కదా, ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి ఇండియాలో అటెండ్ అయ్యాను. వాటన్నిటికీ సారాంశంగా ఒక యాప్ చేద్దాము, నేను ఇంజనీర్ కాబట్టి ఐ నో టెక్, సో ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి చేశాను. చేయగానే అది 2 lakh డౌన్లోడ్స్ అయ్యి వరల్డ్ వైడ్ టాప్ 6 చార్ట్స్ లాగా వచ్చింది. అప్పుడు నేను నోకియా సిమెన్స్లో పనిచేసేదాన్ని ఇంజనీర్గా. సో అంతా నేను మొబైల్ టెక్నాలజీస్ అండి, హార్డెస్ట్ అనమాట. మొబైల్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంటే ఎనీ యాజ్ సచ్ అన్ని సాఫ్ట్వేర్ కష్టమే, బట్ దిస్ ఈజ్ అ లిటిల్ మోర్ కాంప్లెక్స్ దాన్ రియల్ థింగ్ అనమాట. ఎందుకంటే అప్పట్లో 2G, 2.5G, 3G, 4G వాటి మీద నేను వర్క్ చేశానమ్మా. అప్పట్లో హెడ్ స్పేస్, కామో ఇలాంటివి ఏవీ లేవు. ఐ వాజ్ అ పయనియర్. అప్పుడు ఇండియాలో వాళ్ళు అన్నారు, యాక్సెల్ వాళ్ళంతా వచ్చి ఇన్వెస్టర్స్, వీ విల్ ఫండ్ యూ టు ద అవుట్ సైడ్ అంటే, లేదు లేదు నేను ఇండియా కోసమే చేయాలి అనుకుని. సో ఐ వాజ్ ఇన్ ఏ కాన్స్టెంట్ క్వెస్ట్ ఫర్ ద రీజన్ ఫర్ హ్యూమన్ సఫరింగ్. బుద్ధ భగవానుడి లాగా కొంచెం మినీ వర్షన్లో. అతను ఇండియాలో నాకు సపోర్ట్ దొరకలేదు, ఎందుకంటే పాజిటివ్ సైకాలజీ ఇదంతా అప్పట్లో అంత ఫేమస్ లేదు. సో అందుకని నేనే నేర్చేసుకుంటానులే అని చెప్పాను కదా, గో గెటర్ యాటిట్యూడ్. సో నేర్చేసుకొని ఓకే, దాంట్లో నేను మళ్ళీ టెడెక్స్ స్పీకరు, యూనిసెఫ్ అవార్డు, అవి ఎంత చేసి ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని డెవలప్. ఇన్స్ట్రుమెంట్స్ అంటే సైకలాజికల్ భాషలో క్వశ్చనియర్స్ అండి. ఆ క్వశ్చనియర్ ఒక్కొక్క క్వశ్చనియర్ ఒక PhD లెక్క. అలాంటి నేను 11 క్వశ్చనియర్స్ రాసేసాను. అంటే అంత హార్డ్ వర్క్ చేశాను, ఎందుకంటే ఈ హ్యూమన్ సఫరింగ్ నేను కనుక్కోవాలి, రీజన్ కనుక్కోవాలి. అలా అని కరికులమ్స్ రాసా, అది ఒక 5 లక్షల మందికి పోయింది. మళ్ళీ ఒక యాక్టర్ చనిపోతే దానికి డ్రగ్ అండ్ మాఫియా కేసు అయింది, దానికి NCBగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పంపించారు నన్ను అండర్ కవర్గా సైకాలజిస్ట్ లాగా సెలెక్ట్ చేసి. అప్పుడు ఐ కుడ్ అండర్స్టాండ్, స్లమ్ ఏరియాస్లోనే కాదు, అంటే ఐ వర్క్ ఇన్ మల్టిపుల్ స్పేసెస్ అండి. హ్యూమన్ సఫరింగ్ ఎక్కడెక్కడ ఉందో, ఫ్రమ్ డ్రగ్ వేపింగ్ నుంచి, ప్రాస్టిట్యూషన్ నుంచి, ట్రాన్స్జెండర్ ఈక్వాలిటీ గురించి, అక్కడి నుంచి పిల్లల్ని UAEకి అక్కడిక్కడ లాక్కొచ్చి ఇక్కడ పెట్టేసేవాళ్ళు, వాళ్ళ లైఫ్ గురించి, లైఫ్ స్కిల్స్ గురించి చిన్ని వర్క్ చేసినా ఎక్కడ నాకు ఆన్సర్ దొరికేది కాదు. సో ఆ మొత్తానికి నేను ఆన్సర్ ఎలా కనుక్కున్నాను అంటే, ఫైనలీ ఒక 11 years 12 years వర్క్ చేశాక, ఇది సైకాలజీ. తర్వాత ఎనర్జీ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఎనర్జీ సిస్టమ్స్ అంటే ఛానల్స్, చక్రాస్. ఇక్కడ కానీ మనము ఓకే మన చక్ర హీలింగ్ చేసామంటే వర్క్ అయిపోతుందా అని దాని మీద మళ్ళీ ఎక్స్పర్టీస్ తీసుకొచ్చుకున్నాను. కానీ అది కూడా కాదు, ఎందుకంటే మళ్ళీ కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు. ఈ ప్రాబ్లం, మ్యారీడ్ కపుల్ ప్రాబ్లం ఉంది అంటే పంపిస్తాం, సైకాలజికల్ సొల్యూషన్స్ చేసి పంపిస్తాం, చక్ర హీలింగ్ చేసి పంపిస్తాం. మళ్ళీ వచ్చేవాళ్ళు, ఏంటిది మళ్ళీ ఇంకా భగవద్గీత అని, బుద్ధుని యొక్క మొత్తం ఆ 4 స్తోత్రాసు నేపాలీ భాషలో పాలీ భాషని కన్వర్ట్ చేసుకో ఎంత చేస్తే ఆన్సర్ చిక్కింది. సో అప్పుడు హీలింగ్ అనిపించింది నాకు. ఏదో ఒక ప్రోగ్రాంలో భగవంతుడు అనుకుంటే ఎట్లాగో పడిపోతాం కదండి, అలా ఏదో ఒక రోజు ఏదో చేస్తుంటే ఒక క్లాస్కి వచ్చాను. US నుంచి ఒక క్లాస్ తీసుకుంటున్నారు వాళ్ళు. దాంట్లో నేను ఎలా ఏంటని ఇప్పటికీ తెలియదు, ఎందుకంటే ఐ వాజ్ నెవర్ ఇన్ టు. వాళ్ళు ఒక్కొక్కరు ఇట్లానే, నేను ఇప్పుడు ఛానల్ ఎలా చేసినా అట్లా వాళ్ళు ఛానల్ చేసినప్పుడు హూ ఆర్ యూ అంటే నేను హీలర్ అన్నా. నేను చెప్పాను, రియలీ ట్రస్ట్ మీ, ఐ రియలీ డోంట్ నో హెచ్ ఆఫ్ హీలింగ్, ఐ డోంట్ నో వై ఐఎమ్ సేయింగ్ దిస్ అని చెప్పా. అక్కడి నుంచి హీలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా ఇలా చూడంగానే, ఇక్కడ మీకు ఇది ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడ ఇది ఉందని చెప్పేసేదాన్ని. ఇదేదో ఏంటిది ఇలా నిజమయ్యేది అంటే, నన్ను అందరూ అప్పుడు నువ్వు స్కెలిటల్ ఎక్స్రే సిస్టమే బాబు అని అలా అంతా అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, ఎందుకంటే ఐ నెవర్ డన్ ఎనీథింగ్. వాటికి సెపరేట్గా మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలి? ఆకాశిక్ హీలింగ్ అని చెప్పి USలో లిసా బర్నెట్ అని చెప్పి ఒక ఆవిడ ఉంటే ఆవిడ దగ్గర తీసుకున్నానండి 1 year. అది కూడా 1-2 years పట్టిందండి. అంటే ఊరికే అది అందరికీ వచ్చేది. దట్ ఆల్సో సర్టిఫైడ్ కోర్సా? సర్టిఫైడ్ కోర్సెస్. అది జరిగినప్పుడు 1 in 10 millionకి డివైన్ క్వాంటమ్తో కనెక్ట్ అవుతామంటండి. సో దట్ ఈస్ ద రీజన్. బట్ ద క్వెస్ట్ వాజ్ వన్ అండర్నీత్ లైన్. ఫైనలీ నాకు తెలిసింది ఏంటి అంటే, నా రీసెర్చ్ అంటే దీనికి నేను వ్యాలిడేషన్ చేశానండి, అంటే సైకలాజికల్ వ్యాలిడేషన్ చేశాను. ఎందుకంటే అంత నాకు లాజికల్ థింకింగ్, నేను ఇంజనీర్ని కదా, సో ఎక్కడ పోదు ఆ బుద్ధులు, అందుకని అది కూడా ఇందులో కూడా అది కూడా చేసేసాను. సో ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటి అంటే, కర్మ, మన పాస్ట్ లైఫ్ కర్మ ఈజ్ అ వెరీ వెరీ బిగ్గెస్ట్ రీజన్ ఫర్ టుడేస్ సఫరింగ్. అదై నుంచి కర్మ నుంచి ఛానల్ అండ్ మన సటిల్ బాడీ ఎనర్జీస్, అక్కడి నుంచి సైకలాజికల్ మన మెంటల్ ప్యాటర్న్స్, ఇవి అక్కడి నుంచి మన ఎమోషన్స్, అక్కడి నుంచి మన బిహేవియర్స్, అలా ఒక్కొక్కటి లింక్ పైన. ఇక్కడంతటికి దేవుడు ఎక్కడొస్తాడు అంటే ఎక్కడైనా రావచ్చు.
ఎందుకని Oh. అంటే దుర్గమ్మ కానీ సోర్స్ ఎనర్జీస్, బాబా గురువుస్ కాదండి. నేను నన్ను ఇప్పుడు ఒకరు గురువుగా కూర్చోబెట్టారు, కానీ నేను ఎప్పుడు మా పిల్లలకి అదే చెప్తా, ఏమండి నేను ఒక వారధి, నేను ఒక బ్రిడ్జ్, అంతేగాని నేను వారు కారు. సో దయచేసి మీ లాయల్టీస్ అన్ని మన దుర్గమ్మకి శివయ్యకే పెట్టుకోండి. లేదు మీరు కృష్ణయ్య అనుకుంటే కృష్ణయ్య, నారాయణ వారు, కానీ వాళ్ళు వేరు అలా అని. సో అది స్టాక్. అక్కడి నుంచి ఈ మనం కర్మని అమ్మవారి సాధన చేసుకుంటూ తత్వం, కర్మ ఒట్టి మంత్రంతోనే లేదు, తత్వం కూడా పట్టుకొని చేస్తున్నప్పుడు ఈ గ్రంథి విభేదాలు జరిగి, ఇవి సైకలాజికల్ భాషలో మనకు సైకలాజికల్ ప్యాటర్న్స్ మారుతాయి, చక్రాస్ మారుతాయి అంటాము. ఇది అయ్యి అలా మనం ఇంతకుముందు చేయలేని పని ఇప్పుడు చేయగలుగుతుంటాం ఈజీగా. అలా ఈ సాధనా మార్గం అనేది హెల్ప్ అవుతుంది. అందుకని సప్తసతి అనేది నాకు అమ్మ అలా ఇచ్చారు, మళ్ళీ రాయించి అలా 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 ఇప్పుడు అలా చెప్పిస్తున్నాను. దాని పోర్షన్లోనే శివయ్య వచ్చి రుద్రం నేర్పించడము నాకు, లేకపోతే నాకు రావండి ఇవన్నీ. సో మెల్లగా అవి నేర్చుకొని ఒక్కొక్క శివరాత్రి రోజు అంతా అవి చేసాము. మాస శివరాత్రికి మా తాతగారి పుస్తకం 200 సంవత్సరాలు ఉండిందండి. అది కనపడింది. నాన్న ఇది చేయాలా మీకు అంటే నాకు చేసి చెయ్యన్నారు. పొద్దున 8 స్టార్ట్ అయింది, రాత్రి 12 అయింది అనమాట అదంతా అయ్యేసరికి. స్వామి వచ్చారు, ఇంత ఎనర్జీతో ఊగిపోయాను అనమాట. వీడియో ఉందండి, కావాలని చూడండి. అప్పుడు వన్ ఆఫ్ ద అకరెన్సెస్ అనుకున్నా. తర్వాత ఇప్పుడు స్వామి అన్నారు కర్మ నివృత్తి అంటే నేను ఉండే నా రీజన్ ఇప్పుడు కరెంట్ ఎగ్జిస్టెన్స్ పార్ట్, నేను చేసే పనులన్నీ రుణ విమోచనం, కర్మ నివృత్తి, లోక కళ్యాణం, ఈ 3 బకెట్స్లోనే ఉంటాయండి. దాని భాగంగా హవన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ అని చెప్పేసి అలా ఇప్పటికీ ఒక 180 ఈ హవన్ కన్నా అలా ఇంకా ఎక్కువ చేశాను, కానీ కౌంట్ చేసుకోవాలి. అప్పట్లో ఇన్ని చేస్తారని తెలియదండి, ఏదో ఒక రోజు కదా అలా ఇంటి వరకు వచ్చేసాను. ఇప్పుడు ఈ 80 రుద్రచండీ హోమమ్స్ అండి. రుద్రము చండీ ప్రారంభించారు అమర్నాథ్ యాత్ర తర్వాత, అంటే జూలై ఈ సంవత్సరమేనా? మొన్న అమర్నాథ్లోకి వెళ్ళి 40 హోమాలకి దారిపోసానండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కర్మ నివృత్తి కావాలి, రుణ విమోచన కావాలి, అక్కడ ఎవరెవరు వచ్చి స్వామి అన్నారో వాళ్ళ కష్టాలన్నీ తీరాలి, ఇలానే నా చేతి చెప్పిస్తారు. కుంభమేళాకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా 40 సార్లు మళ్ళీ 40 రోజులు హోమం చేసి మళ్ళీ అక్కడ దారిపోసా. అక్కడ అలా. అమ్మ మీ మొట్టమొదటి అనుభవం చెప్తారా? ఎలా అంటే ఇప్పుడు సాధారణంగా ఒక మాట అంటూ ఉంటారు, దేవుడే మనిషి రూపంలో వచ్చి మనకి సహాయం చేశాడు, ఒక మాట చెప్పాడు అనేది ఇది అందరూ వినే మాట. కానీ స్వయంగా ఆ పరమాత్ముడే మీతో మాట్లాడతారు. అది మీరు చెప్పేటువంటి మీ అనుభవాలు నేను కూడా వినున్నాను. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆ విషయంలో చాలా అదృష్టవంతులే, కానీ మొట్టమొదటి అనుభవం చెప్పండి. మొదట మనకి సటిల్గా అనిపిస్తుందండి స్వామి ఎనర్జీ. అందరితో మాట్లాడతారండి. నేను అందరికీ ప్రొపగేట్ చేసేది. మీకు నేనేం స్పెషల్ కాదు అనేది నా దృఢ నిర్ణయం అనమాట. ఎలా తెలుసుకోవాలి? మనకి ఇప్పుడు చెప్తా చూడండి అమ్మ, మనకి స్వామివారు అమ్మవారు మనం ఎవరినైతే కొలుస్తున్నామో ఆ వాళ్ళు నేను స్వామి అమ్మ అని చెప్తా. అది నారాయణ వాళ్ళు కానీ రాఘవేంద్ర స్వామి ఎవరైనా కానివ్వండి అమ్మ. మనము సాధనా మార్గం చేస్తున్నాము, తర్వాత మనం సైకిక్ ప్రొటెక్షన్ చేసేసుకున్నాము మన ఎనర్జీ సిస్టమ్స్ని. అది అయిపోయాక మనకి ఒకటి కష్టం ఉంటుందమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా అత్తతో కష్టం ఉంది అనుకోండి, ఫస్ట్లో నేను నార్మల్గా మనం చూడంగానే చికాకు వచ్చేస్తుంది, కోపం వస్తుంది కదండి, ఎందుకంటే అవన్నీ గుర్తొస్తాయి. మనం సాధన చేస్తున్నప్పుడు ఎమోషనల్ టర్మాయిల్, హైస్ లోస్ అన్నీ వస్తాయి, ఎందుకంటే అవన్నీ క్లెన్సింగ్. అది అయిపోయాక హెడ్లో ఉండేది మనకి కోపం, హార్ట్లో లెట్ గో, ఫర్గివ్, సైలెంట్గా ఉండు, వదిలే. అలా మనకి వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అండి ఫ్రేసెస్లో మాట్లాడతారు. ఫస్ట్ పెద్ద ఇప్పుడు నేను ఇంత అట్లా మాట్లాడు స్వామి, ఒక లైను నేను మీకు బొమ్మ చూపిస్తాను, మీరు పెట్టుకోండి. నేను ఇక్కడికి వస్తున్నాను అంటే నాకు ఈ క్వశ్చన్లు ఇచ్చి ఈ వీటి గురించి మాట్లాడు అంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అవన్నీ నాకు చెప్పారు స్వామి, మాట్లాడండి అని చెప్పి. అప్పుడు నేను అన్నాను, అమ్మా నేను ఎలా నమ్మాలి నువ్వే అని. ఇప్పుడు కూడా సేమ్ ఎలా నమ్మాలి, నా ఊహ కావచ్చు కదా, ఇన్ని హోమాలు చేసినా నాకు చాలా మెంటల్ కాగ్నిషన్ పవర్ అయిపోయింది అంటే మూతంతా ఇలా కనపడుతూ హవన్లో కనిపించింది అనమాట. మీకు ఫోటో పెడతాను చూడండి. అట్లా అది ఇప్పుడు అంటే నేనేం నాకేమీ పెద్ద శాస్త్రాలు వేదిక్ స్కాలర్ అవేం కాదు, కాకపోతే నేను చేసిందల్లా సరెండర్. అందరూ ఎలా గుర్తిస్తారనేది ఇప్పుడు సాధనా మార్గంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరంటే గుర్తించారమ్మా. నేను గుర్తుపట్టలేదు, మెంటల్ అనుకున్నా. ఆల్రెడీ నేను ఇంత సైకాలజీ స్పేసెస్లో ఉన్నాను, వర్క్ చేసి వీళ్ళతో వర్క్ చేసి అందరితో కష్టాలు విని నాకు కూడా మెంటల్ అనుకున్నాను. కానీ అక్కడ గుప్పి తగలడం అలా ఇలా సైన్స్. సో మనం ఎలా అనుకోవాలంటే ఏమో ఫస్ట్ గాడ్ విల్ నెవర్ స్పీక్ ఇన్ వన్ వే.
ఫస్ట్ హార్ట్లోకి వినిపిస్తుంది, హెడ్లో వినపడదు. డివైన్ గైడెన్స్ అనేది ఇప్పుడు హార్ట్లోకి వస్తుంది. అండ్ హార్ట్ ఈజ్ ఎక్స్పాన్సివ్. అట్లా ఒకే ఒక వర్డ్ వినిపిస్తుంది, అది కూడా చాలా సటిల్గా. అందుకని మనం మంత్ర జపం చేసుకున్నప్పుడు మైండ్ని కామ్ చేసుకుంటాం కదా, అప్పుడు అడగాలి వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ మీ అమ్మ నాన్న అని అడిగామంటే, అమ్మ అంటే స్వామి, మా అమ్మ దుర్గమ్మ, స్వామి అంటే మా శివయ్య. సో అమ్మ నాన్న ఏం చెప్పాలి ఈరోజు, నేను ఏం చెప్పాలి అని అంటే, స్లో డౌన్ నువ్వు, టెన్షన్ పడకు. ఇప్పుడు నేను అంటున్నాను చెప్తున్నారు, స్లో డౌన్ కా, నువ్వేం టెన్షన్ పడకు, నేనే ఉన్నా అని చెప్తారు. సో అలా ఒక చిన్న లైన్ ఇస్తారు మనకి, అప్పుడు మనం స్లో డౌన్ అయిపోవాలి, కామ్ అయిపోయి చెప్పాలి. లేదు ఇక్కడ వదిలేసేయి, ఇప్పుడు నేను అందరికీ నేను ఎక్స్పర్ట్, కానీ నాకు లోపల కాన్ఫిడెన్స్ లేదు. సో నాకు ఎవరు కమెంట్ చేస్తారు, నన్ను ఎవరు ఇది చేస్తారు, భయంగా ఉంటుందో అని భయం అనమాట. కమెంట్ చేస్తారు, జడ్జ్ చేస్తారు అని చెప్పేసి ఆ టైంలో నేను వీడియోసే చేసేదాన్ని కాదు. అసలు యూట్యూబ్ లైవ్ చేయడం అవన్నీ నాకు భయం. ఎందుకంటే నాకేం మంత్రాలు వచ్చి, ఏదైనా ఒక వేదిక్ స్కాలర్ వచ్చి నా మంత్రాలు చదవడం విని ఏంటిదంతా చెత్త పెంట అని చెప్పి ఏదైనా రాస్తే అసలే అనేసి నేను అసలు చాలా రోజులు రెసిస్ట్ చేశాను. ఆ స్వామి అన్నారు, నువ్వు చెయ్యమ్మా, నువ్వు చెయ్యంటే చేసి వాళ్ళ కోసం చేసేదాన్ని. గుండె దడ కొట్టుకునేది. ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే నా గురించి గుండె దడ కొట్టుకునేది అనేసి. అక్కడి నుంచి మెల్లగా, కానీ ఇదంతా ఎక్కడ రిలేటెడ్ అయింది, పాతకాలంలో నేను ఒక జన్మలో ఒక స్కాలర్గా ఉన్నప్పుడు ఒక నిండు సభలో నన్ను ఎవరో అవమానించారు. ఆ అవమానించిన దానికి నేను హైడ్ అవుతాను అనుకున్నాను. కానీ అమ్మ మీరు ఒక్కసారి నా లైఫ్లో చూసారంటే, నేను పాస్ట్ లైఫ్ ఇది, ఇప్పుడు పాస్ట్ లైఫ్ తెలుస్తుందా? నాకు తెలిసేదమ్మా. ఆకాశిక్ హీలింగ్ అంటే మనం కీస్ ఓపెన్ చేసామంటే మనకు పాస్ట్ లైఫ్ తెలిసిపోతుంది. సప్తసతి 22 times చదవంగానే ఊరికే ఇలా ఫింగర్స్ ఇలా అనుకోగానే నాకు వాళ్ళ మొత్తం జన్మ వృత్తాంతం అవంతా తెలిసేది. నేను అనుకున్నా ఇది ఏంటోలే, అంటే నాకు చెప్పేవాళ్ళు లేరు కదా. సో సిద్ధిలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ నేను తెలియవు అనమాట. సో అండర్ కవర్గా వస్తే వచ్చి అంటే అలాంటి ఫోకస్కో లేదు కదా. నా పని ఇప్పుడు 100 హోమం చేయాలా, నేను అవి చేసుకుంటూ ఉంటా. ఇప్పుడు రేపు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ మై జర్నీ అగైన్. ఇప్పుడు 100 హవన్స్ చేయమన్నారు, చేస్తా. అదైనాక శివరాత్రి మహాయజ్ఞం చేయమన్నారు, చేస్తా. దీనికోసం 1000 మందిని ట్రైన్ చేయమన్నారు, సప్తసతిలో చేయమన్నారు, రుద్రంలో చేయమన్నారు, ఈజీగా రుద్రం రాయమన్నారు, ఈజీగా సప్తసతి చదివించమన్నారు. 10 దశ సహస్రనామాలు. ఇదోనమ్మా బుక్, మర్చిపోయా చెప్పడం, చూపిస్తాను. ఇదోండి. మా తాతగారు ముత్తాతగారు సోమయాజుల వారండి. మా తాతగారు శివభక్తులు. సో ఆయన ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉండే శివ దశ సహస్రనామంది ఆయన వాళ్ళ నాన్నగారు, మా తాతగారు వాళ్ళు కరెక్షన్ చేసి ఇక్కడ టిక్కులు పెట్టి ఇంగ్లీష్లో పెట్టారు. వాళ్ళ జ్ఞానంతో ఇవి ఇంకొంచెం రీరైట్ చేస్తే బాగుంటుంది అని ఆయన చేసిన వరకు నేను కంప్లీట్ చేశాను. ఇది 100 ఏళ్ల పుస్తకంలో ఉండేవి. అది నేను అంతేగాని ఇదేదో నేను కొత్తగా, అంటే ఇప్పుడు షణ్ముఖ శర్మ గారు ఆల్రెడీ రాశారు, అలా పెద్ద వాళ్ళందరూ రాశారు. అంటే ఉన్నది ప్రచురణలో, ఇప్పుడే నేను ఇది కొత్తగా ఏం రాయలేదు. అయితే ఇందులో చాలా నామాలు, ఇక్కడైతే మా తాతగారు కొన్ని అభ్యంతరం, అంటే కొంతమందికి మరి చెప్పొచ్చో తెలియదమ్మా, నపుంసక అని అట్లా ఉంది. సో మనం హార్డ్ కోర్గా శివయ్యని నాన్న అనుకున్నప్పుడు ఆ మాట అనాలంటే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. సో అలాంటివి కొంచెం రామవర ప్రదాయత అని ఉంది కొన్నిసార్లు, లేదా నరసింహమూర్తి అని అట్లా. అంటే రాముడు నరసింహులు కూడా ఈయన శరణ అన్నారు, శివపురాణాల్లో అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడుండే కాంటెక్స్లో అది ఎంతమందికి ఆ నాలెడ్జ్ తెలుసు? దానికన్నా శివయ్య అంటే ఏంటి, స్థిరత్వం. స్వామి అంటే ఏంటి, ఆయనని మనం ఎక్స్పీరియన్స్ కావాలి. శివయ్య అంటే ఇలా బాక్స్లో ఇలా ఉంటారు అని చెప్పే అంత ఈజీ కాదు. ఆయన అన్నిట్లోనూ అంత పెద్దలో ఉంటారు, చిన్నలో ఉంటారు, వికృతంగా ఉంటారు, అతి సుందరంగా ఉంటాడు, మనోహరంగా ఉంటాడు, అతి క్రూరంగా ఉంటాడు. ఇలా ఇన్ని డ్యువాలిటీస్ స్వామిలో. వైట్లో ఉంటారు, మళ్ళీ ఇక్కడ రెడ్ కలర్ ఉంటుంది, ఇక్కడ నీలం ఉంటుంది, మళ్ళీ చూస్తే బ్లూ ఉంటారు. ఇన్ని రకాలు. హైలీ బిల్డ్ ఉంటారు, మళ్ళీ అతి సూక్ష్మంగా ఉంటారు, స్థిరత్వంలో ఉంటారు, అతి క్రోధుడై ఉంటారు, రౌద్రంగా ఉంటారు, అతిగా సున్నితంగా, ఎంత శాంతమూర్తి అనుకుంటారు. ఈ తత్వం ఎలా తెలుసుకోవాలి మనం? ఆ డిస్క్రిప్టివ్ వర్డ్స్ మనం కానీ, ఓ ఇదా శివతత్వం అంటే, ఆహా ఇదా నాన్న అంటే అని అలా మనకు అనిపిస్తుంది కదండి. రుద్రం చదువుతాం మనం, రుద్రం అంటే అదొక్కటే అయిపోయింది. కానీ నాకు ఎలా చెప్పారు, నాకు ఇంకా ఈ సాధనా మార్గం ఎందుకు, ఇన్ని ఒక దశ శాసనం ఎందుకు చదవాలి,
అంతసేపు చదువుతున్నామంటే ఒక నిర్దిష్టంగా మన మైండ్ కామ్ అయిపోతుంది. అప్పుడు మనం ఏదైతే కష్టం పడుతున్నామో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఏంటంటే నాకు చెప్పినంత వరకమ్మా మంత్రం చేసే వాళ్ళతో ప్రాబ్లం లేదు. మనం చాలా పూజలు చేస్తాం, చాలా నిష్టగా చేస్తాం, చాలా రిచువల్స్ చేస్తాం, ఆహారం తినకుండా చేస్తాం, ఎన్నో చేస్తాం, కానీ తత్వం తెలుసుకోం. ఎలా తెలుసుకోవాలి? దానికి అర్థం తెలుసుకోవాలి, భావం తెలుసుకోవాలి. అందుకే ఆ భావంలో కొన్ని వర్డ్స్ అర్థమయ్యేటట్టు చదవాలి. ముందర పెద్ద పెద్ద కాంప్లెక్స్ తెలుగు వర్డ్స్ ఉన్నాయమ్మా, ఎంతమందికి అది చదవడం వచ్చు? అంత పెద్ద పెద్ద కాంప్లెక్సిటీస్ చేసామనుకోండి మనకు అర్థమైపోదు. అందుకని నా చేత ఏం చేయించారు, ఇప్పుడు నేను రాసిన సప్తశతి కూడా అంతేనమ్మా. నేనేదో ఒక డౌన్లోడ్ చేసి మొత్తం రాయలేదు, రకరకాల బుక్స్ చూపించింది అమ్మ. చూడు ఇవన్నీ మరుగున పడిపోయినాయి, ఈ మంత్రాలు ఉన్నాయి, కీలకం ఉంది, కానీ కీలకానికి ఒక మంత్రం ఉత్కీలం ఉంది, సప్తశతికే ఒక ఉత్కీల మంత్రం ఉంది, శాపాధారంలోనే ఇంకొక మంత్రం ఉంది, అది మన మోహము క్షోభము మన మన దుష్టగ్రహాలు వీటి మీద కాంబినేషన్లో ఒక మంత్రం ఉంది, అది ఎవరికీ తెలియదు, దాన్ని నువ్వు చెప్పించు. మరుగున పడిపోయి ఉన్నాయి, అందరూ పఠించవలసిన. ఎలాగో మాటల్లో వచ్చింది కాబట్టి దుర్గా అమ్మవారు ఎవరికి ఇష్టం ఉండదు, ఒక్కసారి అమ్మ అని పిలిస్తే చాలు ఎంతో ఆర్తిగా వచ్చి దుర్గల ఒక రక్షణను ఏర్పాటు చేస్తుంది అమ్మవారు. మన చుట్టూ మనతోనే ఉంటుంది, ఇక అమ్మ అని ఆర్తిగా పిలిస్తే చాలు. అటువంటి దుర్గమ్మ మీతో సంభాషిస్తారు, మాట్లాడతారు. ఇలా దుర్గా సప్తశతి అసలు ఇంత వివరంగా మాకు ఇంకా బాగా తెలుస్తుందంటే మీ వల్లే. కానీ ఇప్పటి వరకు తెలియని వాళ్ళకి ఏం చెప్తారమ్మా? అసలు దుర్గా సప్తశతి అంటే ఏంటి, మేము ఎలా చదువుకోవాలి, ఎటువంటి సమస్యలకు ఇది ఒక మార్గంగా ఉంటుంది? అమ్మ నేను ఒక మాట చెప్తా, ఇది నేను రాసింది కాదు, ఆల్రెడీ ఉంది, అవును, మరుగున పడిపోయింది. ఒక క్రమంకి మానవాళి తొందర అని చెప్పేసి షార్ట్ కట్ అని బీజాక్షరి ఒక్కటి చదువుకుంటే చాలు ఇలా ఉంది. అసలు సప్తశతిలో ఒక రక్ష ఏంటి అంటే మధుకైటబులు, శుంభనిశుంభులు, రక్త బీజులు. ఎవరండి ఆ మధుకైటబులు? మనలో ఉండే నాకు ఈ ప్లెజెంట్నెస్ కావాలి, ఈ యొక్క అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ నాకు వద్దు అంటే ఏంటి, నేను ఇట్లా ఫేస్ చేయాలి అంటే నాకుండే భయం, కమెంట్స్ రాకూడదు, నాకు నెగిటివ్ కమెంట్ అనేది భయం. అంటే ఏంటి, ఐ హ్యావ్ అట్రాక్షన్ టువర్డ్స్ ఎవ్రీబడి షుడ్ సే వావ్ అబౌట్ తేజుమా, నోబడి షుడ్ సే బ్యాడ్ అబౌట్ తేజుమా. ఇది నాకు అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ ఉన్నందువల్ల నేను ఒక గ్రిప్లో ఉండి నేను మంచి అనిపించుకోవడం కోసం నేను నాకు నచ్చినా నచ్చకపోయినా నేను అది చేస్తాను. నాకు ఇది వాళ్ళు చెడు, నేను ఎప్పుడు నన్ను ఎవరు కమెంట్ చేయకూడదు, నేను ఆ ఎక్స్పీరియన్స్ డిస్కంఫర్ట్ ఎట్లాంటిది ఫీల్ కాకూడదు అని, నాకు అది చేస్తే మంచి అని తెలిసినా కూడా నేను దాన్ని టచ్ చేయను. ఇది మన జీవిత శైలి, ఇది మీరు నేను అందరూ ఇదే, అంతే ప్రతి ఒక్కరం ఇది ఫేస్ అవుతాం తల్లి, అందరం ఎక్స్పీరియన్స్ చేసింది. అవునమ్మలు, అందరం చేస్తాం. ఇందులో మేము చేస్తాం అనుకునే వాళ్ళు జ్ఞానులు, మేము చెయ్యము, మాకు ఇది అతీతం, మేము అందరికీ అనుకునే వాళ్ళు ఇంకా వాళ్ళకి టైం వస్తుంది అంతే. అది మన సఫరింగ్ అనేది ఆ స్వామి అమ్మకి లీల. నేను అడుగుతా, అమ్మ ఇంత కష్టపెడతావు ఎందుకమ్మా అంటే, మరి ఎప్పుడే మీ అమ్మకి లీల కదా అంటాడు స్వామి. అంతే, అంటే మా లైఫ్ బాధలకి మీరు ఇది చేస్తారా నాన్న అంటే హాహా అంటారు. వాళ్ళది అలా లీల అనమాట. మనకి ఏ టైంలో డివైన్ టైమింగ్ అనేది నిజం, ఏ టైంలో ఏ చివరికలా జరుగుతుంది. మనం ఆ మధుకైటబుల్ ఎవరు నాలో, నేను సప్తశతి చదువుతా, ఓ సావరిణి సూర్యతనియో అని చెప్పి ఓ టకటకటక పర్ఫెక్ట్ పిచ్తో చదువుతాను, కరెక్ట్ రాగం, కరెక్ట్గా ఎంత స్వరం అంత కరెక్ట్ చదువుతా, కానీ నా మధుకైటబుల్ని నేను గెలించను. మహిషాసుడు ఇట్లే, నాదే కరెక్ట్, నువ్వు తప్పు, నేను చెప్పిన పాయింటే కరెక్ట్, నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వు చేసేది కరెక్ట్, నేనే చేసేది ఇది లేదు, అక్కడ వద్దురా బాబు అది చెయ్యొద్దు అంటే కూడా ఒక ఎద్దులాగా టుక్కని కొట్టుకొని మళ్ళీ తగులుకొని పడతానే కానీ ఆ పంతా నేను మార్చుకోను. అది నాలో ఉండే మహిష. అమ్మ దాన్ని నచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బట్టలు వేసుకోవాలంటే కూడా అమ్మ నేను పర్మిషన్ అడిగా, అమ్మ నేను ఏ పని పర్మిషన్ లేదే చేయలే, నాకు భయం, నిజం చెప్తున్నా, నాకు భయం. ఎందుకంటే అన్ని దెబ్బలు పడ్డాయి నాకు. దెబ్బలు అంటే ఎట్లా అంటే అమ్మ ఏదో కష్టం వచ్చేస్తుంది, అప్పుడు అమ్మ అంటుంది నువ్వు ఇప్పుడు నాకేంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం మీకు కనపడినప్పుడు కుంకుమ బొట్టుతో కనపడతానేమో. ఇప్పుడు దాని మీద ఉంది నా ట్రైనింగ్. నేను ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టుకుంటే అమ్మ మాధవమ్మ చేత బొట్టు పౌడర్ చేయించి కుంకుమ పెట్టి అంతా చేయించారు. నేనేమో మర్చిపోతున్నానమ్మా అంటే, ఈ ప్యాకెట్ తర్వాత ఈ కుంకుమ బొట్టు ప్యాకెట్ కొన్నావంటే చూడు అని చెప్పి. సో అలా అనమాట. కాశీకి పోయినప్పుడు రెడ్ బట్టలు వేసుకుని బొక్కలు పడిపోయి చీరలు అంతా, ఎందుకంటే హోమాలు చేసి బొక్కలు పడిపోతాయి
అయిపోతాయి కదమ్మా. అలా అంత స్లిప్పర్స్ వేసుకొని ఒంటి మీద ఏది బంగారం లేక ఊరికే ఇది ఒక రుద్రాక్ష వేసుకొని అలా వెళ్తే అందరూ అమ్మ చిచి అటుపో అమ్మ అటుపో అట్లా అనేవాళ్ళు నన్ను. అమ్మ అనిపించారు. అది నా ట్రైనింగ్, అహంకార ట్రైనింగ్. అలా చిచి తూ పో అట్లా అనేవాళ్ళు. లిటరలీ బెగ్గర్లానే ట్రీట్ చేశారమ్మ. నేను కాశీకి పోయినప్పుడు మా అమ్మ నాన్న కూడా చెప్పలా బాధపడతారు, మా ఆయన కూడా చెప్పలా బాధపడతారని. సో ఎప్పుడమ్మా ఇది జరిగింది? 2 ఏళ్ళ కిందట. అప్పుడు నాకు ఏడుపు బాగా ఏడ్చేదాన్ని నేను. నన్ను నీ కళ్ళ ముందు ఇలా చేస్తున్నారు నాన్న, నన్ను బెగ్గర్లా ట్రీట్ చేస్తున్నారు. బెగ్గర్లు అంటే బెగ్గర్లో నేనున్నానమ్మా, నేనే ఆది భిక్షుని అన్నాడు. నాకు ఇంకా అట్లాంటి మాటలంటే నాన్న వాళ్ళు అవమానిస్తున్నారు, అమ్మ నన్ను అవమానిస్తున్నాడు చూడు వాడు, ఇట్లా చెప్తున్నాడు చూడు వాళ్ళు, ఇలా చెప్తున్నారు చూడు వాళ్ళు, అట్లా చెప్పానంటే సీతమ్మకే తప్పలేదమ్మా నిందలు, నువ్వేం గొప్ప అంటే సీతమ్మ మనిషి కాదా నువ్వేనా అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ తగ్గియడం అనమాట దాని గురించి. ఇంకా అలా మరి వాళ్ళకి నాకేంటి నాన్న అంటే వాళ్ళు మనుషులే అమ్మా, మనిషి జన్మ ఎత్తినప్పుడు కర్మానుసారే జన్మ అని అట్లా అంటే ఒక ఫియర్స్గా చెప్తారు. అప్పుడు నువ్వేం ఎక్కువ నువ్వు అట్లా ఒక రకమైన ఒక దీర్ఘంలాగా గ్రంథికంగా మాట్లాడి తగ్గు, నేనున్నాగా, ఏం భయం నీకు, ఇంత మాత్రం నన్ను నమ్మలేవా, శివయ్య అంటావు, నాన్న అంటావు, అమ్మ అంటావు, నన్ను నమ్మలేవా నువ్వు, ఇంకేం నీ ప్రేమ, ఇట్లా చెప్తారండి. అంటే ఇప్పుడు నేను మీకు ఛానల్ చేస్తున్నా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అట్లా చెప్తారండి. నాకంటూ శరణం చేయడానికి ఏంటి అంటే శరణాగతి అర్థం తెలీదా నీకు, ఇది లేకుండా నా చెంతలోకి వస్తావా, నా దరికి రావడానికి నీకు ఇంత మాత్రం మార్గం అని తెలియట్లేదా అని అంటే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి నేనైనప్పుడు ఆ క్రియలో నేనున్నాననేది నీకు తెలియదా, అలాంటివప్పుడు ఎందుకు ఏంటి నీ అహంకారం ఏంటి, ఎన్నాళ్ళని నాతో ఇలా నా నుంచి వియోగమై ఉంటావు, అమ్మ ఒడిలోకి రావడానికి నీకు ఇష్టం లేదా, అమ్మ అని తప్పిస్తావు, మరి అమ్మ ఒడికి రావాలి అంటే మెట్లు ఎక్కాలి, ఎక్కువ నేనున్నాగా నీ చెయ్యి పట్టుకుంటాగా, నీ ఎందుకు ఏం భయం, ఇట్లా మాట్లాడుతుందమ్మా. ఇప్పుడు నేను జస్ట్ ఛానల్ చేస్తున్నా. ఎవరైనా మొన్న ఎవరో కమెంట్ రాశారు, అమ్మ తేజుమయ్య అమ్మ అంత బోగసు ఏదో ఇట్లా అని రాశారు ఎవరు. అమ్మ నన్ను అడిగి, అమ్మ ఏంటమ్మా ఇదంతా, ఏంటి ఇవిడంతా ఏదో మొత్తం ఏదో పెద్ద ఫ్యాబ్రికేట్ చేసి రాస్తుంది అంటే, నీకు ఆ జన్మలో అవమానం అయిపోయిందని పరిగెత్తావు కదమ్మా, ఇప్పుడు పరిగెడతావా, తృణప్రాయం అని తీసుకుంటావా అని టెస్టే అంటే అమ్మ అలా చెప్తారండి. ఆవిడ దగ్గరికి రావాలన్నప్పుడు ఆ పాయింట్ మొత్తం, ఆ ప్రారంభం మొత్తం క్లెన్స్ అయిపోవాలండి. అప్పుడే మనం ఆవిడ మనకి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇస్తారు. ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు తేజోమయ్య అమ్మ ఆధ్వర్యంలో. మహాశివరాత్రి వేడుకలు హైదరాబాద్ దగ్గరలోనే కదమ్మా? అవునమ్మా. కోటి శివనామావళి మహాయజ్ఞం వివరాలు తెలియచేస్తారా? ఎందుకంటే ఆ రోజున ఆయన నామస్మరణ చేస్తే చాలా ధన్యులం అయిపోతాం, అలాంటిది మహాయజ్ఞం తలపెడుతున్నారు మీరు, ఆ వివరాలు తెలియచేస్తారా? తప్పకుండా. ఎక్కడ చేస్తున్నారు, ఎందుకు ఈ మహాయజ్ఞం చేస్తున్నారు, వివరాలు? అమ్మ కర్మ నివృత్తి, రుణ విమోచనం ఇవి మనల్ని బాధిస్తాయి, మన సైకిల్ ఆఫ్ రుణాల్లో బాధల్లో ముంచుతాయి. కానీ శివరాత్రి రోజు మనం స్వామివారి నామ జపన చేస్తే కోటి పాపాలైనా నివృత్తి అవుతాయి అనేది శాస్త్రం. చండీమాత మన ఒక కర్మ నియంత్రిని, స్వామి కర్మ ఫలదాత, నివృత్తి చేసేదానికి ఆయనకన్నా మించిన వాళ్ళు లేరు. అయితే ఈ శివరాత్రి యజ్ఞం అనేది నేనుగా తలుచుకున్నది అనుకున్నది కాదమ్మా. నేను గత 180 రోజుల నుంచి లోక కళ్యాణము, కర్మ నివృత్తి, రుణ విమోచనం కోసం నిరంతర యజ్ఞాలు చేస్తున్నాను. హోమం చేస్తాను, రుద్రం చండీ హవనం రోజు చేస్తానమ్మా. దాంట్లో 80 హోమాలు అయితే రుద్రచండీ హవనము, ఇంకా ఎన్నో ఒట్టి రుద్ర హోమాలు ఉన్నాయి. ఇంకా మిగతా భగవతి, వారాహి మాత, మాతంగి మాత ఇలాంటివి కూడా ఫోకస్డ్గా ఒక 5-6 గంటలు మినిమం రోజు హోమాలు ఉంటాయి. 12-14 గంటల దాకా ఉంటుంది. అయితే ఈ శివరాత్రికి నాకు 99 రోజు అవుతుందమ్మా రుద్రము చండీ రోజు హవనం చేసి. 100వ రోజు ఈ కల్మినేషన్కి ఒక 1000 మంది చేత సహస్ర రుద్రం, సహస్ర చండీ, తర్వాత 10 సహస్రనామం, మరుగుపడిన 10 సహస్రనామంతో రాత్రి జాగరణతో స్వామివారికి హోమం అని స్వామి నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. వచ్చినప్పుడు నేను కూడా అందరిలాగా భయపడ్డాను. కానీ ఇది నేను చేయిస్తున్న కార్యం అని చెప్పి మాకు
అడుగడుగున సంకేతాలు ఇస్తూ దీనికి కావాల్సిన నా మార్గదర్శకత్వం అంటే ఏ రోజు ఏది రాయాలి, ఎట్లా పెట్టాలి అంతా చెప్తున్నారు వాళ్ళు. అయితే ఇది తుక్కుగూడలో చేస్తామమ్మ. ప్రతి ఒక్కరూ దాన్ని tejomai.org.లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే మీకు నెంబర్ ఇస్తానమ్మా, నెంబర్ మీరు చేశారంటే దానిలో వాట్సాప్ చేయడము, కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దీనికి పొద్దున్న 6:30కి సహస్ర చండి శక్తి ఉద్యాపనకి స్టార్ట్ అవుతుందమ్మా. ఆ తర్వాత ఒక ఆవరణతో కూడా హవనం చేస్తామమ్మా ఆ చండీమాతకి. అది అయినాక, ఎందుకంటే కర్మ నియంత్రణ చేయడానికి ఆవిడ కన్నా మనకి లేరు అనేది తో తర్వాత రుద్రం వచ్చి సాయంకాలం సువాసిని, ప్రతి ఒక్కరికి సువాసిని పూజ చేయమన్నారు స్వామి. వచ్చిన అందరికీ వితంతువులు వాళ్ళకేమో ఆవిడ దుమావతి మాతలాగా వస్తారు కాబట్టి వాళ్ళని కూడా సత్కరించమన్నారు. వాళ్ళని చేశాక కరెక్ట్గా 5:30కి మనకి ఎప్పుడైతే 4 ప్రహారాలు ఉంటాయి కదమ్మా శివరాత్రి జాగరణ టైంలో, ఆ టైంలో మన స్థూల కర్మలు, సూక్ష్మ కర్మలు, బీజ కర్మలు, ఆ తర్వాత మోక్షానికి దారి అన్నట్టు 4 సెక్షన్స్లోకి లింగోద్భావన టైం ఫస్ట్ 6 నుంచి 9 ఈ లోపల రుద్రంతో హవనం స్టార్ట్ చేసి 1,00,000 దీపోత్సవం చేసి 1,00,000 దీపాలు వెలిగించి ప్యూరిటీ కోసం వేరే మన లోపల ఉండే ఇన్నర్ లైట్ని మనం బాహ్యంతరంగా ట్రావెల్ చేసే కన్నా అంతరంగా ఇన్నర్గా ప్రయాణించాలనేది స్వామివారి సందేశం. అండ్ శివరాత్రి రోజు స్వామివారు దగ్గరకు ఉంటారు ఎనర్జీ పోర్టల్. దానికోసమని మనం చేసే ఒక చిన్న జపం, తపం, మనం చేసే ఒక ఉపవాసం, లేదు అంటే హోమము, ఇవన్నీ తొందరగా రిజల్ట్ వస్తుంది. ఫాస్ట్గా మనకు ఉండే ప్రాబ్లమ్స్ నుంచి సాల్వేషన్ వస్తుంది. అండ్ ఇదంతా నేను 100 రోజులు చేసిన తర్వాత జరిగే కార్యక్రమం. సో ఆ 99 రోజుల నుంచి వచ్చిన పుణ్యం అంతా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి జరగాలనే కదండి. ఇంకా ఈ మొత్తాన్ని కామాక్షి పీఠంలో శక్తి ధారపోస్తామండి. ఎందుకని అంటే ఇక్కడికి వచ్చింది 1000 మంది, ఆన్లైన్లో చూసేవాళ్ళు మేబీ 10,000 మంది, కానీ అమ్మవారి గుడికి, స్వామివారి గుడికి ఎంతో మంది వస్తారు, లక్షల కోట్ల మంది వస్తారు. వాళ్ళందరికీ కష్టాలు తీరాలండి. ఒకే రోజున మనం ఏ కష్టం కోసం వెళ్ళి అమ్మాని శరణు కోరాము ఆ కామాఖ్య మాతకి, ఈ యొక్క కామాక్షి మాతకి, నిరుక్షణం వెంటనే వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ రావాలి. ఇది నా సంకల్పం. ఇది నేనుగా తీసుకున్న సంకల్పం కాదమ్మా, నాకు స్వామి చేయిస్తున్నారు. వాళ్ళది ఇచ్చి నువ్వు దీనికి ఇలా చెయ్యి, లేకపోతే మనిషి అన్నాక ఆ రోజు 6 గంటలు, 8 గంటలు, 12 గంటలు రుద్రము చండి 2 చేయడానికి అవుతుందా అమ్మా? నాకు ఇంకెవరు సపోర్ట్ లేరు. నేను మా నాన్నగారే. మా నాన్నగారికి 72 ఏళ్ళు, నేను అంతే. మాకేం శిష్యులు వీళ్ళు ఏం లేదమ్మా. మేమేం పెద్ద స్థితిమంతులం కూడా కాదు. నాకు వచ్చిన 4 రూపాయలతో నేను రాసుకొని అట్లా ఇలా అడుక్కొని చందాలు వేసుకొని ఎవరైనా పంపించమంటే సబ్సిడీ నేర్పించి దానికి ఒక గురుదక్షిణ తీసుకు అడుగుతానమ్మా. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఈనోళ్ళు లేరు. 100 మంది జాయిన్ అయితే 20 మంది ఇస్తారు. అలానే అమ్మ కాళ్ళకి మనం ఇవ్వకుండా ఉండం కదా, అలానే వాళ్ళకి కూడా చెప్తా. ఈ శివరాత్రికి మాత్రం ఈ 10 కేజీల వస్తుందమ్మా దాణ. మొత్తం స్వామికి ఆకలేస్తుంది అన్నారు కదా, అందరికి ఎక్కడెక్కడ ప్రసాదాలు పెట్టేదో అంతా పెట్టమన్నారు కదా, అందుకని మనకి లిస్ట్ ఇచ్చారమ్మా. వడలు, డ్రై నట్టు, డ్రై ఫ్రూట్, వీటన్నిటితో యజ్ఞం చేస్తారు చేయమని చెప్పారమ్మా. ఒక్క మాట, మరి ఇది చాలా పెద్ద యజ్ఞం కదా అంతమందితో, అంటే మరి ఎవరున్నారు సహాయం? స్వామి ఎలా చెప్పారంటే బాలభాస్కర్ గారు అని ఉన్నారు, ఆయన కనెక్ట్ చేయించారు. చేయంగానే నాకు అమ్మ విజన్ ఇస్తుందండి, మొత్తం విజన్ ఇస్తారు. అసలు హోమకుండాలు 108 ఇట్లా కాన్సెంట్రిక్లో ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఆ తర్వాత నాకు అది కొంచెం అర్థం కాలేదనుకోండి, అంటే డివైన్ గైడెన్స్ అనేది ఒకేసారి మొత్తం బ్లూ ప్రింట్ లాగా వచ్చేదమ్మా. ఫస్ట్ ఒకటి వస్తుంది, అది మనం క్లియర్ చేసంటే ఇంకోటి వస్తుంది, అలా 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 ఇప్పటివరకు అలానే ఇస్తూనే ఉన్నారు. ఇంకా మనకి వైదికంలో ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అని బాలభాస్కర్ గారితో కనెక్ట్ చేయించారు. ఆయన మహానుభావులు ఎన్నో చేశారు ఇలాంటివి. సో ఆయన అన్నారు, తల్లి అసలు 90 రుద్ర చండీ హోమాలు చేసావు, నువ్వు ఒక్కటే చేసావు, ఈ ఫీల్డ్లో లాన్ దానివి, ఇంత పర్ఫెక్ట్గా నువ్వు చదువుతున్నావు అంటేనే అది వాళ్ళ అనుగ్రహం, కాకపోతే చేయలేనమాట. కాబట్టి నేను నీకు అండా, నేను ఆయనకు వేరే పని ఉంది కాబట్టి నా వాళ్ళని పంపిస్తాను, నీకు పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ
నువ్వే చదువు, ఎందుకంటే నేను చదివితే స్వామి వస్తారండి. మరి అది నేను గర్వంగా చెప్పట్లేదండి. ప్రూవ్ ఉంది, మీరు వీడియోలు పెట్టండి, బొమ్మలు పంపిస్తా. ఏ రోజు మామూలుగా చేస్తే 3Dలో వస్తాయి విజన్స్, అట్లా వచ్చేస్తే మూతి, అది ముక్కు పుడక, అమ్మ మూడము థర్డ్ అయ్యి స్వామి నవ్వుతున్నట్టు డ్యాన్స్ వేస్తున్నట్టు ఇన్ని బొమ్మలు వస్తాయి నాకు రోజు. మా పిల్లలు చూస్తారు, నేను చదువుకుంటూ ఉంటాను కదా, సో అట్లా. సో అందుకని చెప్పేసి ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళంతా అండగా ఉండి మొత్తం ప్లాన్ వేసి ఇవన్నీ కావాలా. దాని మళ్ళీ నేను స్వామితో కనుక్కుంటాను, స్వామి 30 టన్నుల వుడ్ సరిపోతుందా, 25 మంది బ్రాహ్మణులు, మిగతా వాళ్ళు ఏంటి, 108 హోమకుండీలు చేయాలా, మధ్యలో ఇది, తర్వాత ఇది 9x9 ఫీట్ మధ్యలో ఉంటుంది, మిగతాది 108 హోమకుండీలు ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 10 మంది కూర్చుంటారు, దాని చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా మొత్తం మాకు ఇచ్చారండి విజన్. అలా నేను ఇక్కడ ఫస్ట్ రామాంతపురం అనుకున్నాం, తర్వాత స్వామి మరి మనం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఇబ్బంది కారకూడదు కదండి, మిమ్మల్ని ఎవరు తిట్టుకోకూడదు కదా, ఏంటి శివరాత్రి ఏంటి గోలా అనేసి. అంటే మళ్ళీ మెసేజ్ ఇచ్చి తుక్కుగూడలో ప్లేస్ వాళ్ళు మన వాళ్ళే సబ్సిడీ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు మేము ఇస్తామమ్మా మహద్భాగ్యం అని ఇచ్చారు. అలా అక్కడ మళ్ళీ మార్చుకున్నాం, అక్కడైతే ఎవ్వరు లేరు ఖాళీ, సో మనం హ్యాపీగా స్వామివారి పేరు పిలుచుకోవచ్చు. అక్కడికి వచ్చాక ఇంకా పొద్దున సహస్రార్ చండీతో చేస్తుంది, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి శ్వాసిని పూజ, తర్వాత రుద్రం దీపోత్సవం, తర్వాత ఇంకా దశ సహస్రనామంతో మొత్తం 4 ప్రహారాలు పక్క రోజు పూర్ణాహుతి. 16వ తారీఖు పూర్ణాహుతి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వారు 15వ తారీఖు ఉదయం రావాల్సి ఉంటుందా? సమయం 6 గంటలకు ఉంటే మంచి, ఉదయం సాయంత్రం ఉదయం సహస్ర చండీతో చేయాలి కదా. 15వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి తర్వాత రోజు వరకు పూర్తిగా ఇంకా స్వామి అమ్మవార్ల సేవలోనే ఉండొచ్చు. ఒక స్పిరిచువల్, ఇది వైదికంగా జరిగే ఒక స్పిరిచువల్ పాఠం. అంటే ఇన్నాళ్ళు మనం శివరాత్రి జాగరణ అంటే ఐదర్ మనం పాటలు పెట్టుకుంటాం, సినిమాలు పెట్టుకుంటాం, లేదంటే ఇంట్లోనే అభిషేకం చేసుకుంటాం. కానీ అందరితో కలిసి హోమం చేసుకోవడం అంటే అది 100 మంది, అది ఈ ఎనర్జీ స్పేసెస్లో అది ఎక్స్పీరియన్స్. మాకు స్వామి చెప్తుంటేనే అసలు ఆ వైబ్కి ఎంత ఆనందం వస్తుంది, ఎంత బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఎలా రావాలమ్మా మరి, రిజిస్ట్రేషన్ చెప్తారా? గురు తేజోమయి చాలా ఉందమ్మా, gurutejomayi.org అని ఉందమ్మా వెబ్సైట్. అది కూడా స్వామి చేయించారు, ఇప్పుడు దీనికోసమే చేశాము. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికోసం మేము 5,000 తీసుకుంటున్నామమ్మా. అది కూడా మాకు స్వామి చెప్పారు, ఎందుకంటే ఇన్ని సామాన్ కావాలంటే 25,000 పడుతుందమ్మా, కానీ అవన్నీ చందాలు తీసుకుంటాం. అంటే దంపతులకి అయితే ఎలా? మొత్తం ఫ్యామిలీకి 5,000. ఫ్యామిలీ అంతా ఎంతమంది రావచ్చు? ఫ్యామిలీ 4. ఎక్కువ మంది వస్తారంటే మాకేం బాగా. అయితే ఒక కండిషన్ అండి, స్వామి ఏం చెప్పారంటే, మామూలుగా సామాన్యంగా మనం హోమం చేసామంటే ఋత్వికులు మాత్రం స్వాహాకారాలు వాళ్ళు మంత్రం చెప్తే మనం స్వాహాకారాలు చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఋత్వికులతో సమానంగా వీళ్ళు కూడా అట్లీస్ట్ చదవగలగాలి, పెదవులు కదపలగాలి, లేకపోతే ట్రేస్ అయినా చేయగలగాలి. అందుకోసం స్వామి అమ్మ ఏం చెప్తున్నారంటే, సాయంకాలం నా చేత క్లాసులు తీపిస్తున్నారు. వాళ్ళకి ఒక ఊర్జ మంత్రం ఇప్పిస్తాను. ఎందుకని అంటే, ఆ రోజు మేము మాస శివరాత్రి రోజు చేస్తే నాలాంటి లడ్డు పర్సన్సే ఊగిపోయాం అనమాట, స్వామి ఎనర్జీ తట్టుకోలేక. 3,000 నుంచి 5,000 6,000కి వచ్చేసరికి అందరికీ చేతిలో ఇట్లా పెట్టి కుర్తిల్లాగా గీకినట్టు కక్కుచ్చిన ఫీలింగ్ వచ్చి తలపోటు అంత వచ్చింది. అదంతా ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా స్వామి మరి మీరంతా మిమ్మల్ని చూడాలని మాకు ఆశ ఉంటుంది, కానీ తట్టుకోలేకపోతున్నామే అంటే ఊర్జ మంత్రం ఇచ్చారు. అది ఇచ్చి రోజు దాన్ని మెడిటేషన్ అయితే స్వామి ఒకటి చెప్పారమ్మా, ఫస్టే రిజిస్టర్ అవుతారు, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కావాలి, దగ్గరలోకి వస్తారు, వాళ్ళు ఆల్రెడీ సాధన చేశారు, సో వాళ్ళు తట్టుకోగలుగుతారు నా ఎనర్జీ, ఏం భయపడద్దు అని చెప్పారు. అలానే రుద్రం చదివి అక్కడ చదివిస్తాను, మా సప్తశతి చదువు నేర్పిస్తాను. మొత్తం ఒక్క రోజులో వచ్చేది కావమ్మా ఇవి. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు మనము ఈ బుక్ నేను ఇయలేదు అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుందంటే ఇంకెప్పుడైపోతుంది, ఇంకెంతసేపు ఈ మీమ్మ పోతుంది, ఇలా ఉంటారు. అవును, అదే ఇక్కడ బుక్ ఇచ్చిస్తాను అనుకోండి, ఈ బుక్ ఇచ్చి ఇక్కడ చదువుతున్నాను, నాకు తెలుసు ఇన్ని పేజీలు ఉన్నాయి, అండ్ నేను మొత్తం చదవకపోవచ్చు, ఇది కూడా నా చేత ఈజీగా చదవడానికి అన్నట్టు రాయిచ్చారు. కాంప్లెక్స్ వర్డ్స్ని ఈజీగా ఫినటిక్లీ చెప్పించుకోవచ్చు. సో ఇలా నేను ట్రేస్ చేస్తూ అక్కడ వాళ్ళు స్వాహ అంటున్నప్పుడు నేను ఇక్కడ చేత్తో ఇలా చేసినా చాలు, బయటకు చదవకపోవచ్చు, ఎందుకంటే మైక్లో నేను చదువుతాను. సో ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. అట్లా వాళ్ళు మొత్తం శివ ధ్యానంలో ఉంటారు రోజంతా. తద్వారా కర్మల్ని వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి ఇది ఒక పెద్ద సదుపయోగం. క్లాసెస్ ద్వారానే మంత్రం అనేది చెప్తారమ్మా, అది మీరు ముందుగానే జాయిన్ అవ్వాలి. క్లాసెస్ ఎప్పుడు జాయిన్ అయితారమ్మా, ఆ రోజు ఈవినింగే క్లాస్. ఈ రోజు మీరు కానీ రిజిస్టర్ చేసుకున్నారు అంటే
రేపు మేము క్లాస్లో కూర్చోబెట్టి వాళ్ళకి మంత్రం వినిపించి వాళ్ళకి చక్రాస్ కొంచెం హీల్ చేసి, ఎందుకంటే ఆ ఎనర్జీ చేయాలి కదా, అగ్ని చక్ర అక్కడ ఇక్కడ కొంచెం హీల్ చేసి ఉండే ఆరాని కొంచెం. ఆ తర్వాత అంటే ఒక 100 పీపుల్కి ఒకసారి అమ్మ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి హీల్ చేస్తే డ్రైన్ అవుతాం. ఆన్లైన్లోనే అంతా ఆన్లైనేనమ్మా. ఆ రోజు మాత్రం 6 గంటలకి చూస్తున్నావమ్మా, బస్సు సాధు ఎవరైనా అడిగి బస్సు సేవ చేస్తారంటే, ఎవరైనా బస్సులు ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు, స్వామి సేవ చేసుకుంటాము ఇంత మార్గానికి అంటే వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే వాళ్ళు వచ్చి ఇది ఒక కుటుంబంలా చేసుకోవాలనమ్మా. ఎందుకంటే మేమేం ఒక ఆర్గనైజేషన్ కాదు, మాకేం పెద్ద బ్యాకింగ్ ఫండింగ్ లేదు, ఏ ఒక పరంపరకి సంబంధించిన వాళ్ళం కాదు. మా పరంపర మా స్వామివారి పరంపర, మాకు వాళ్ళు ఏం చెప్తే అదే సత్యం. సో ఇలా మేము చేసుకుంటున్నాం కాబట్టి టెంట్లు వాళ్ళు ఉన్నారు, మేము వేస్తామంటే మీకు ₹2 తక్కువ రావచ్చు, కానీ ఇంత కార్యం చేసిన దానికి ఎంతో పుణ్యం వస్తుంది కదా. కొంతమంది వేరే స్టేట్స్లో ఉంటారు కదమ్మా, మరి వాళ్ళు రావడం ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసుకుంటే శివరాత్రి రోజు నేను మాకు యూట్యూబ్లో ఉంటుంది కదమ్మా, అది మళ్ళీ మీ ఛానల్ వాళ్ళు ఎవరో స్వామి పంపిస్తారు, ఎవరైనా అక్కడ వాళ్ళు ప్రొజెక్షన్ చేసి లైవ్ పెట్టుకున్నారంటే అది పుణ్యమే. వాళ్ళు అంటే ఎవరిది వాళ్ళమ్మా అది, కానీ ఇది ఒక కార్యం అంటే అలా లైవ్ లో చూస్తూ ఇక్కడ చేసుకోవచ్చు. అందరికీ స్వామి ప్రసాదంగా వచ్చిన వాళ్ళందరికీ మరకత లింగం కాశీ నుంచి తెప్పిమన్నారు, ఇస్తున్నామమ్మా. అందరికీ భస్మం ఇస్తాం, అందరికీ రుద్రాక్ష ఇస్తాం, అంత కాశీ నుంచే వస్తాయి. ఈ యొక్క దశ సహస్రనామ బుక్ అందరికీ ఇస్తాము. 20,000 కాపీలు ఇప్పుడు మేము ఇచ్చిన ఇలా చందాలు తీసుకున్న వాటి నుంచే, నేను ఇలా సప్తసతికి గురుదక్షిణ తీసుకున్న బుక్కుల నుంచే ఇలా బుక్లు ప్రింట్ చేయించి ఇది 5,000 కాపీలు కాశీలో ఇస్తున్నాం. స్వామి చెప్పారు, ఇప్పుడు ఎవరైతే శివరాత్రి యజ్ఞంలో పాల్గొంటారో వారికి మరకతలింగము, రుద్రాక్ష, భస్మము, బుక్కు, ఈ బుక్కు, దుర్గా సప్తసతి ప్రింట్ చేసిన బుక్కు అదన్నీ ఇస్తామమ్మా. ఇచ్చాక భోజనం, 4 పూట్ల భోజనం. అంటే ఇక్కడ మనకి ఉన్నాయి కానీ కొంతమంది ఏంటంటే ఆకలి వేస్తున్నప్పుడు మంత్రం మీద ఫోకస్ ఉంటుంది కదా, అంటే మధ్యలో తీసుకోవచ్చు విడతలుగా. అంటే స్వామివారు చెప్పారమ్మా, అంటే అట్లా కాదు, వాళ్ళు ఒక ఇచ్చారు మాకు మెను, ఈ ఫుడ్స్ ఓకే అని. అవి మాత్రం కానీ సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రం స్వామి మొత్తం లిక్విడ్స్ ఇమ్మన్నారు, సాలిడ్స్. ఇంకా జాగరణలో ఉండాలి, సో సాలిడ్స్ వద్దు, 5:30 లాస్ట్. రుద్రహోమంకి ముందు కూర్చునే వాళ్ళు ఇంకా ఫుడ్ సాలిడ్ ఫుడ్ ఉంటుంది, అంతవరకు సాలిడ్ ఫుడ్ ఉంటుంది. మధ్యాహ్నం సాలిడ్ ఫుడ్ ఉంటుంది, పొద్దున వీట్ ఉప్మా చెప్పారు, సో అలా వీట్ రవ్వతో చేస్తారు, అది ఇచ్చారు. జావ చెప్పారు, రాగి జావ చెప్పారు, అలా చెప్పారండి. వాళ్ళ సాత్విక ఫుడ్ అన్నీ మేము చేసిన ప్రతి పని వాళ్ళు చెప్పిందే మేము చేస్తున్నానమ్మా. కొంచెం టైం పడుతుంది కానీ అని చేస్తున్నాం. సంతోషం అనిపించింది, నిజంగా వైభవంగా ఉండబోతోంది. ఎవరైతే భక్తులు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి tejomayi.org ఈ వెబ్సైట్ ద్వారా కూడా వారు సంప్రదించవచ్చు. నెంబర్ కూడా నేను ఇస్తాను, నెంబర్ కూడా వేద్దాము. ఎవరైతే ఆసక్తి ఉందో, మా ఇంట్లో అవ్వట్లేదండి, లేకపోతే మాకు ఎప్పుడు చేసుకునే విధంగా ఈసారి శివరాత్రి చేద్దాం అనుకుంటున్నాం అనేవారు రావచ్చు కదా. ఖచ్చితంగా అమ్మ, చాలా మంది చేయాలి. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మంత్రాన్ని కూడా చదవాలి, నేను నేర్పిస్తా. స్వామి ఉన్నారు, ఏం భయపడొద్దు, మీకు ఏం రాకపోయినా పర్వాలా, మీరు ఒట్టిగా లిపి ట్రేస్ చేస్తే చాలు. మీరేం రిత్వికులు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు సాధన చేశారండి, మనం వాళ్ళతో ఎలా ఈక్వల్ అవుతాం? కాకపోతే భయపడకూడదు స్వామిని చూసి, ఎందుకంటే మన కర్మ నివృత్తి కావాలి అంటే ఆ సాధన చెయ్యాలి. ఇది ఒక శ్రీకారం. అండ్ ఇంకా మా అమ్మాయి మా శ్రావణి పాప పంపించింది ఒక ఇన్ఫర్మేషన్. ఈ శివరాత్రి ఎందుకు చాలా అంటే శివుడు, శాటను, కుంభరాశి ఇలా ఆస్ట్రాలజికల్గా కూడా ఆదివారం ఇలా ఒక కలిసి వచ్చాయంట. అందుకని ఇంకా కర్మ నివృత్తి, అందుకని మాకు అర్థమైంది, ఓహో దానికని చెప్పారేమో అని. అంతవరకు మాకు చదివేదాకా తెలియదు నాకు కూడా ఎంత ప్రాముఖ్యత ఈ రోజు అని. సో ఎవరెవరు గాఢంగా బాధలు పడుతున్నారు, మాకు ఒక సొల్యూషన్ కావాలి, మాకు అనుకునే వాళ్ళు, లేదు అంటే శివయ్య దగ్గర ఉండాలి, మాస శివరాత్రికే చేస్తే వచ్చారండి ఇంక రారా, అలా శివ సాంగత్యంలో ఉండాలి, ఒక ఎనర్జీ ఎలా ఉంటుంది స్వామిది అని చూడాలి. మీకు నేను ప్రూఫ్స్ అన్ని ఫొటోస్ ఇస్తానండి, మీరు కొంచెం దయచేసి పెట్టండి, ఎందుకంటే ఇది బోగస్ కాదు. చాలా మంది ఏవో చెప్తారు, సో అవన్నీ కావు, అవసరం లేదండి నేను చేసిన వర్క్కి. సో అండ్ ఇది వల్ల దిస్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ మై క్వెస్ట్. The reason for human suffering lies in divine grace and only divine grace. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా, సక్సెస్ అవ్వాలి. స్వామి అమ్మ దయ అది వారు చేయించుకుంటారు. మిమ్మల్ని మధ్యలో ఇలా వారధిగా పెట్టారు. మీ అనుగ్రహంతో ఇంకా కొంతమంది నేర్చుకోవాలి, చాలా మంది నేర్చుకోవాలండి, అందరూ హ్యాపీగా ఉండాలి.
మీకు మీ యాజమాన్యానికి చాలా థ్యాంక్ యూ. Thank you, ఈ thanks ఫోటో అమ్మా. చేసిన అబ్బాయికి, కెమెరా అబ్బాయికి, అందరికీ థ్యాంక్స్ అమ్మా. చాలా థ్యాంక్ మీ యూ. బ్లెస్సింగ్స్ ఉండాలి. థ్యాంక్ యూ స్వామి చెప్పక్కర్లేదు. అమ్మ బ్లెస్సింగ్స్ ధన్యవాదాలు. అమ్మ. నమస్కారం అమ్మా.